శోభన్ బాబు గారి చివరి రోజుల్లో ఈయనకొక మానసిక వ్యాధి సోకిందని సినీ ఇండస్ట్రీ అంతా కోడే కూసింది. 1996వ సంవత్సరంలో సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన శోభన్ బాబు గారు 2001 నుంచి ఇంట్లో నుంచి ఎందుకు బయటకు రాలేదు? అసలు కారణమేంటి? కుటుంబానికి తప్ప బయట వారికి తన మొహాన్ని చూపించడం ఎందుకు మానేశారు అనే సందేహాలు ఆ తరం వారికే కాదు, ఈ తరం వారికి కూడా ఎన్నో ఉన్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో సోగ్గాడు శోభన్ బాబు గారు సినీ రంగంపై ఉన్న ఇష్టంతో చిన్నప్పటి నుంచి కాళ్ళరిగేలా సినిమా స్టూడియోస్ చుట్టూ తిరిగేవారు. ఒక అవకాశం రాగానే దానిని అందిపుచ్చుకొని సినీ ఇండస్ట్రీలో స్థిరపడి నటనపై కలలు కన్న ఈయన అంతకన్నా ఎక్కువ ఎత్తుకు ఎదిగారు. నిజ జీవితంలో మనం ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. కొందరి జీవితాలను చూసి ఎలా జీవించారో తెలుసుకుంటే మరికొందరి జీవితాలను చూసి ఎలా బతకకూడదో తెలుసుకోవచ్చు. శోభన్ బాబు గారు రెండో సూత్రాన్ని బాగా అమర్చుకున్నాడు. తన మునిపటి నటన నుంచి తరువాత ఎంత నేర్చుకున్నారో తెలియదు, కానీ ఆదాయం విషయంలో ఏ విధంగా మెలకాలో బాగా నేర్చుకున్నారు. కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ ఒక పక్క కూడబెడుతూనే వాటిని ఎలా దాయాలో కూడా నేర్చుకున్నారు. ఆ కాలంలో సంపాదించుకున్న హీరోలు తమ సంపాదనను డైరెక్షన్ పై మరియు ప్రొడక్షన్ పై పెట్టి చేతులు కాల్చుకున్న నటీనటులు ఉన్నారు. కానీ శోభన్ బాబు గారు మాత్రం ఆ దారిలో వెళ్లకుండా కూడబెట్టిన డబ్బును దేనిపై పెట్టకుండా దాచుకుంటూ వచ్చారు. చివరి రోజుల్లో శోభన్ బాబు గారు ఎంతో మనస్తాపానికి గురయ్యారు. సినీ పరిశ్రమ నుంచి డబ్బు తీసుకోవడమే తప్పించి ఇండస్ట్రీకి ఏమాత్రం సాయం చేయలేదని ఆఖరి రోజుల్లో శోభన్ బాబు గారు కృంగిపోయారు. సినిమాలో సహాయపడేలాగా ఏ విధమైన సినిమాలు చేయలేదు, స్టూడియోలు పెట్టలేదు, రాజకీయ పార్టీలతో సంబంధమూ లేదు, అసలు ఒక్కసారి కూడా ఓటు వేయలేదు. డబ్బుపై వ్యామోహం పెంచుకున్నాడు, రాజకీయంపై వ్యామోహం లేదు. సంపాదనే ధ్యేయంగా బతికిన తనను ఎవరైనా ఎందుకు ఆదరించాలి అనే ప్రశ్న శోభన్ బాబు గారికి ఎదురయ్యింది. ఇక ఓ ఫంక్షన్ కి శోభన్ బాబు గారు హాజరైతే అక్కడ ఒక అమ్మాయి, మీరు ఏమీ పెద్ద గొప్ప సేవలు చేయలేదు, మిమ్మల్ని గుర్తు పెట్టుకోవడానికంటూ తిట్టారట. ఇక ఆ మాటలు విన్న శోభన్ బాబు గారు కృంగిపోయి చనిపోదామని డెసిషన్ కూడా తీసుకున్నారట. అలా ఆఖరి రోజుల్లో ఎంతో మనస్తాపానికి గురి కన్నుమూశారు శోభన్ బాబు గారు.